ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండలకాల శిలువ ధ్యానాల్లో ఇది 35వ దినము, ఆదివారాలు మినహాయించి. ఈ 35వ దినము పరిశుద్ధ సోమవారము, అనగా యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో, ఆయన జీవితంలో, భూలోక జీవితంలో చివరి వారము. ఈ పరిశుద్ధ వారము సోమవారము జరిగిన సంఘటన యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టును శపించుట, జీసస్ కర్సింగ్ ద ఫిగ్ ట్రీ. మరి ఈరోజు సాయంకాల ఆరాధనలో మీరు ఎక్కువ లోతైన ధ్యానంలో మనం ఉంటాం, కానీ క్లుప్త ధ్యానము మనం చేసుకుందాం, ప్రార్థన చేయుదాము. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ శిలువ ప్రయాణంలో 35వ దినము మీరు అంజూరపు చెట్టును శపించిన సందర్భమును మేము జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తుండగా మీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచుమని, వాక్యం వినుచున్న బిడ్డలందరినీ యొక్క ఆత్మీయ దీవెనల చేత నింపుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి రోజు మట్టల ఆదివారము యేసుక్రీస్తు ప్రభు బేతనీయ గ్రామము నుండి, అనగా మరియమ్మ మార్తమ్మ గృహం నుండి యెరూషలేమునకు జయోత్సవముతో వందలాది వేలాది మంది ప్రజలు హోసన్న ప్రభుపేట వచ్చురాజు స్తుతింపబడును గాక అని వారు ప్రభువును స్తుతిస్తూ యెరూషలేమునకు ఊరేగింపుతో వచ్చినటువంటి సన్నివేశం మనం నిన్నటి రోజు ధ్యానించున్నాం. అయితే నిన్నటి రోజు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు వచ్చి తిరిగి రాత్రి బెతనీయ వెళ్ళి, బెతనీయ నుండి ఈరోజు సోమవారము మళ్ళీ యెరూషలేమునకు వచ్చు ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 11వ అధ్యాయం, ఇదిగో 12వ వచనం నుండి గమనించండి. మరునాడు ఆయన బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయం సోమవారము, పరిశుద్ధ వారంలో పరిశుద్ధ సోమవారము, యేసుక్రీస్తు ప్రభు ఉదయంన బేతనీయ నుండి యెరూషలేమునకు వస్తున్న మార్గంలో ఆకులు గల అంజూరపు చెట్టు యొద్ద ఏమైనా దొరుకునేమో అని దాని యొద్దకు వెళ్ళగా అక్కడ ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఇక మీదట నీ పండ్లు ఎవరునూ తినకుందురుగా కానీ ఆ చెట్టును శపించిన సందర్భం జ్ఞాపకం చేసుకునిచున్నాం. సాయంకాలం వారు వెళ్ళుచుండగా ఆ చెట్టు అంతా ఎండిపోయినట్లుగా శిష్యులు గమనించిన సందర్భం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో ఇంకో ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ప్రభు శపించినప్పటికీ అది అంజూరపు పళ్ళ కాలము కాదు అని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. మరి అంజూరపు పళ్ళు కాలము కాదు అని దేవునికి తెలియదా? యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ సమస్త ఋతువులను, సమస్త ఈ యొక్క సృష్టిని కలగజేసినటువంటి దేవుడు, ఏది పళ్ళకాలము ఏది పళ్ళకాలము కాదో ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. కాలములు, ఇదిగో నియమములు, మన కాలగతులు సమస్తము ఏర్పాటు చేసినటువంటి దేవుడు. కాలానికి రూపకర్త ఆయనే. సమస్తమైన సృష్టి అంతటిని కలగజేసిన దేవుడు అంజూరపు పళ్ళు కాలము కాదు అనే విషయం ఆయనకు స్పష్టంగా తెలియను. అయితే ఇందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ద సింబాలిక్ లెవెల్ ఆఫ్ ద స్టోరీ is focuses on Israel's
lack of readiness to accept Jesus Christ as Messiah. ఇందులో ఈ ఈ ఈ కథనాన్ని ఈ సంఘటన మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానించినప్పుడు ఇశ్రాయేలీయుల యేసుక్రీస్తు ప్రభువును మెస్సయ్యగా గుర్తించలేకపోవడం, ఆయన్ని అంగీకరించలేకపోవడం అనేటువంటి అంశానికి సంబంధించింది. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు దేవుడు మనుషులను అనేక రకముల విధాలైన వాటితో పోల్చినాడు. ఉదాహరణకి ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని సెలవిచ్చిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో దయచేసి మనము ఆయా భాగాలు కనుక మనం చూస్తే బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథం దయచేసి 3వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని, ఇదిగో నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును అని ప్రభువు ఇక్కడ సెలవిచ్చిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇంకొక భాగంలో దయచేసి గమనించమనవి మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్లు పరిగే ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయాను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజురపు పండైన లేకపోయాను, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపనుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, అంజూరపు పండైనను ద్రాక్ష పండైనను లేకపోయేనే, జనులలో భక్తి గలవాడు యథార్థవంతుడు లేకపోయాను, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడును లేకపోయినని మీకా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం కూడా నేను చదువుతాను. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండున్నట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లను లేకుండున్నట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా వేయుచున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ద్రాక్ష చెట్టుకు అంజూరపు చెట్టుకు ఇశ్రాయేలీల ప్రజలని పోల్చిన సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో పచ్చగా ఉన్నప్పటికీ అవి ఫలాలు లేనటువంటి సందర్భాన్ని సూచిస్తూ ఉంది. దేవుడు ఆయన మనుష్యులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు అంతరంగము లక్ష్య పెట్టునని వాక్యము జ్ఞాపకం చేస్తున్నాను. పైకి పచ్చగా కనబడినప్పటికీ ఆత్మీయ జీవితము సరిగ్గా లేనటువంటి సందర్భంలో దేవుడు మన నుండి ఆత్మీయ ఫలములు ఎదురు చూస్తున్నాడు. ఫలభరితమైన జీవితం, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. అంజూరపు పండ్లు ద్రాక్ష పండ్లు ఏమి లేవు, దేశంలో భక్తుడు లేడు, యథార్థపరుడు లేడు అని పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, వేషధారణ దేవునికి ఇష్టమైనది కాదు. మనము బయటికి పచ్చగా కనబడుతున్నాము కానీ అంతరంగమ జీవితము, వ్యక్తిగత జీవితము ఏ రీతిగా ఉందో పరీక్షించవలసిన అవసరము ఉన్నది. ఎందుకంటే ఆకులు పచ్చగా ఉన్నాయి కానీ కాపు లేదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా దేవుడు ద్రాక్ష తోటకి బదులు ఇశ్రాయేల్ని ఆయన జ్ఞాపకం చేసిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ది అవుట్వర్డ్ అపియరెన్స్ డస్ నాట్ కౌంట్ విత్ గాడ్. ఇన్స్టెడ్ వాట్ రియల్లీ కౌంట్స్ ఈస్ వెదర్ ఆర్ నాట్ వన్ ప్రొడ్యూసెస్ గాడ్లీ ఫ్రూట్ ఇన్ హిస్ ఆర్ హర్ లైఫ్. ఇదిగో బాహ్యంగా ఏ రీతిగా కనబడడం అనేది కాదు, అతడు లేదా ఆమె జీవితంలో ఆత్మీయ ఫలాలు ఉన్నాయా లేదా అనేది ఇందులో ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు ఇదిగో ఆయన అంతరంగాన్ని చూస్తాడు,
మ్యాన్ లుక్ ఎట్ ద ఫేస్, బట్ గాడ్ లుక్ ఎట్ ద హార్ట్. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు అంతరంగము లక్ష్య పెట్టునని వాక్యము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బయటికి నీతిమంతుల్లా మనం కనబడతాం, బయటికి మంచివారిగా కనబడతాం. ఇదిగో ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో నుండి మంచి అనగా భక్తుడు, దేశంలో భక్తుడు ఒకడును లేకపోయాను, యథార్థపరుడు ఒక్కడును లేకపోయానని దేవుడు ప్రవక్త ద్వారా బాధపడుతున్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క పండైన అంజూరపు చెట్టుకు కానీ ద్రాక్ష చెట్టుకు కానీ కాయకపోయినాయి అని దేవుడు బాధపడిన సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఇదిగో ఒక వ్యవసాయకుడు, ఆయన కొండ ప్రాంతాన్ని, మెట్ట ప్రాంతాన్ని ఇదిగో చదును చేసి రాళ్ళు తీసి ఇదిగో పొదలన్నీ తీసివేసి సారవంతమైన నేలగా మార్చి ద్రాక్ష తోట నాటించెను. ఆ ద్రాక్ష తోట ఫలములకు బదులు కారు ద్రాక్షలు కాచెను అని దేవుడు బాధపడిన సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన దేవుడు మన జీవిత అంతరంగాన్ని పరీక్షిస్తాడు. బయటకు పచ్చగా కాదు కానీ ఫలములు ఫలించే బిడ్డలుగా ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఫలభరితమైన జీవితము సాదృశ్యంగా దేవుడు చెప్పిన లేదా జరిగిన సంఘటనను బట్టి నేర్చుకుంటూ బాహ్య సౌందర్యం మాత్రమే కాదు కానీ అంతరంగికమైన సౌందర్యము కలిగి ఫలములు ఫలించుటకు దేవుడు తన కృప ఆశీస్సులు మనకు అనుగ్రహించును గాక. ఈరోజు సాయంకాలం ఇంకా లోతైన ఆధ్యాత్మిక ధ్యానంలో మనం వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించుదాము. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడ్డ వాక్యం మా జీవితాల్లో వినిన ప్రతి బిడ్డ జీవితంలో నీవు ఆశీర్వదించి దీవించి మీ పరలోక దేవుని చేత నింపి నడిపించుమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.